గింజల కారపొడికి ముందుగా ఒక కప్పు అవిసె గింజలు తీసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా చిటపట్లు ఆడుతున్నప్పుడు స్టవ్ కట్టేసుకుని ప్లేట్లో వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు ఇవి మొత్తం వేయించుకోవాలి. ఇవి కూడా ప్లేట్లో వేసుకున్నాం. మినపప్పు 2 చెంచాలు, శనగపప్పు 2 చెంచాలు, ధనియాలు ఒక 4 స్పూన్లు ఎక్కువగా తీసుకోవాలి. 4 స్పూన్లు, 2 స్పూన్లు జీలకర్ర, ఒక 3 స్పూన్లు నువ్వుపప్పు ఇవి మొత్తం వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుని ఎండుమిర్చి మీకు వేయించుకున్న దానికి సరిపడగా చూసుకుని వేసుకోండి. ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కర్ణాటక మిర్చి వేసుకుంటే సగం ఈ మిర్చి సగం మామూలు మిర్చి వేసుకుంటే మనకి కలర్ అయితే ఎర్రగా వస్తుంది. ఇది కర్ణాటక మిర్చి. ఒక ఎల్లుల్లిపాయ అంతా తొక్క తీసుకుని వేసుకోవాలి. కరకరలాడేదాకా వేయించుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు, దాంట్లో ఉన్న తడిపోద్ది వేయించుకోవడం. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఒక్క 2 స్పూన్లు కళ్ళుప్పుని ఇలా వేయించుకుంటే సరిపోద్ది. ఈ పెనం వేడి మీద వేయించేసుకుంటే సరిపోద్ది. ఇవి చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. గుండెకి కొలెస్ట్రాల్ రాకుండా, రక్త ప్రసరణ ఇబ్బంది లేకుండా, బరువును తగ్గించి థైరాయిడ్ కూడా చాలా మంచిది. రోజుకి అన్నంలో 2 ముద్దలు తింటే డాక్టర్ అవసరం ఉండదండి. పిల్లలకి అలవాటు చేసి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా ఒక గాజు బౌల్లోని వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజులైనా కారపొడి. ఇప్పుడు వేడి అన్నంలో నెయ్యి వేసుకుని గింజల కారపొడి వేసుకుని సూపర్. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.